ఈ ఆత్మ సంయమ యోగము జ్ఞాన యోగం అనబడతారు ఈ 6వ అధ్యాయాన్ని. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నామస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధరా శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. మనము 6వ అధ్యాయానికి వచ్చాము ఈరోజు. 6 ఈ అధ్యాయంతో మొట్టమొదట భగవద్గీతని ఆరు విభాగాలుగా విభజించారు, 3 భాగాలుగా అని చెప్పాం కదా. ఫస్ట్ 6 అధ్యాయాలు కర్మయోగంగా చెప్పబడుతుంది. రేపటి నుంచి భక్తి యోగం 6 అధ్యాయాలు 7 నుంచి 12 వరకు భక్తి యోగంగా చెప్పబడుతుంది అన్నమాట. ఇది ధ్యాన యోగం. భగవంతుడు మార్గాలు జ్ఞాన మార్గము, కర్మయోగము, జ్ఞాన యోగము, ధ్యాన యోగం, వీటి ద్వారా పరమాత్మని ఎలాగా పొందవచ్చో ఈ ధ్యాన యోగం ద్వారా చెప్తున్నారు అన్నమాట. యోగం అంటే ఏమి? భగవానునితో కలయిక. ఈరోజు చూద్దాం. హరే కృష్ణ. శ్రీ భగవాన్. ఈ 6వ అధ్యాయం పేరు ధ్యాన యోగము, ఆత్మ సంయమ యోగము అని అంటారు. శ్రీ భగవాన్ ఉవాచ అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసి చ యోగి చ నా నిరగ్ని సదా క్రియః నా నిరగ్నిర్న చ క్రియః. శ్రీ భగవానుడు పలికెను, తన కర్మఫలాల పట్ల ఆపేక్ష లేకుండా తన కర్తవ్యాలను ఆచరించేవాడు సన్యాస ఆశ్రమంలో ఉన్నవాడు. అతడే నిజమైన యోగి. అంతేకాని అగ్నిహోత్రాది కర్మలు మానివేసినంత మాత్రాన కాదు. అంటే మనకి ఎక్కడ ఉన్న మనుజుడు తన కర్మ ఫలాల పట్ల, అంటే కర్మలు చేయకుండా ఉండలేము. కర్మలు చేయడము మానవుని ధర్మము, విద్యుత్ ధర్మం. ఆ ఫలాల పట్ల ఆపేక్ష ఉండకూడదు. లాభం వస్తుందా, ఇది నాకు వశము, నష్టం వస్తుందని ఆశించకుండా ఆచరించడమే సన్యాసం అన్నమాట. మామూలుగా సన్యాసులు అంటే ఏమంటారు? అన్ని వదులుకొని దుస్తులు, సన్యాస దుస్తులు ధరించేసి సన్యాసులు అగ్ని రాజేయకూడదు అనమాట. వాళ్ళు భిక్షేప తీసుకుని జీవించాలన్నమాట. అందుకని ఆ రకంగా కాకుండా స్వీయ తృప్తి కొరకై కాకుండా భగవంతుని ప్రీత్యర్థం కర్మను నరించే జీవుడే పూర్ణమైన సన్యాసి అని చెప్పబడతారు అన్నమాట. ఎందుకు? మనకి రకాలు చెప్పుకున్నాం. నిరాకారవాదులు ఏం కోరుతారు? వాళ్ళు బ్రహ్మ తేజస్సులో లీనమైపోతామని కోరుతారనమాట. ఆ రకంగా అది
ఏదైనా కానీ వాళ్ళు కోరేది కానీ, అలాగే జ్ఞానయోగులు అలా నిరాకారవాదులు అంటాం కదా, వాళ్ళు ఈ ఈ సాయుధ్య ముక్తి అంటే లీనమైపోవాలని కోరుకునేది కూడా కొంచెము స్వార్థరహితమేం కాదు, అది కొద్దిగా స్వార్థం ఉండేది. ఈ ఈ విషయ కర్మలన్నిటిని ఇప్పుడు ఈ ధ్యాన యోగంలో ముందు అధ్యాయంలో కొద్దిగా ధ్యాన యోగం పరిచయం చేయబడింది. ఈ ధ్యానం చేయడంలో కూడా అన్నిటినీ వదులుకుని మన వద్ద ఈ కొద్దిగా కళ్ళు మూసుకున్న ధ్యానంలో ఉండి యోగాభ్యాసం కావించే యోగులు కూడా కొద్దిగా స్వీయ లాభం కోరి ఉంటారన్నమాట వాళ్ళు కూడా. కానీ ఇన్ని ఆ ధ్యాన యోగంలో కృష్ణ భక్తిలో ఉన్నవారు మాత్రం కృష్ణుడి కొరకు మాత్రమే కర్మని వనరిస్తాడు. కృష్ణ భక్తి పరాయణ ఎప్పటికీ తన ప్రీతి కొరకు ఎలాంటి కోరికను కలిగి ఉండడు అనమాట. ఏది ఆశించాలని కోరుకోరు. ఈ ధ్యాన యోగం గురించి చూద్దాం. మనసు యొక్క స్వభావము, మరి మనసు ఎలా ఉంటుందనేది మనం ఈ శ్లోకాల్లో చెప్పబడుతోంది. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. మన మనసు ఏ మనము ఏ ధ్యానము చేయాలన్నా, మనము ఏవి ఆచరించాలన్నా, ముందుగా మనం ఏం చేయాలి, దేంట్లో ప్రవేశించాలన్నా మన ఇంద్రియాలని కంట్రోల్ పెట్టుకోవాలి. ఇంద్రియాలని కంట్రోల్ పెట్టుకోవాలంటే మనకు ఉండాల్సిందేది ఏది, మైండ్. ఈజ్ మైండ్ ఏ ఫ్రెండ్ ఆర్ ఎనిమీ? మనకు మనసు శత్రువా మిత్రుడా? అది ఇంద్రియాలు ఇక్కడ మనకు చూపించబడ్డాయి కదా. అలా ఒక రథంలో ఎలాగా ఇంద్రియాలకి పగ్గం వేసేది మనసు, బుద్ధి కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఈ అందుకని ఈ వీటిని మనము నియంత్రించకపోతే ఏ ధ్యాన యోగంలో కూడా పరిపక్వత సాధించలేదు. మొట్టమొదట యోగాన్ని ఒక నిచ్చెనగా అనుకుంటే అనమాట. ఎందుకు అలా రకరకాలుగా జ్ఞానయోగము, యోగం అనే నిచ్చెన, జ్ఞానయోగము, ధ్యాన యోగము, భక్తి యోగము, ఈ 3 భాగాలుగా విభజించవచ్చు అనమాట. కింది మెట్టు, చివరి మెట్టు, పైన యోగారూఢం అంటే కింది యోగారూఢుక్షు అని చెప్పబడతాయి. ఎందుకంటే ఈ ఆసనాల ద్వారా, నయమాలు ఆసనాలు ఉన్నాయి కదా ధ్యానం నందు ప్రవేశించేదానికి, ఈ అష్టాంగ యోగం అనేది కొన్ని పద్ధతులు నిర్దేశించబడ్డాయి. అవి మనకు వస్తాయి, మెల్లిమెల్లిగా వస్తాయి. దీనికి ముందు ఏం చేయాలి, మనస్సును జయించాలి. అంటే ఇంద్రియాల నిగ్రహంలోకి రావాలంటే మనస్సును జయించాలి. ఆ మనస్సు ఎప్పుడు దేనికి ఉంటుంది, మనస్సును జయించిన వారికి మనస్సే మిత్రుల్లో ఉత్తముడు. అలా జయించలేకపోతే విఫలమైన వాడికి మనస్సే శత్రువు. ఇప్పుడు మనసును మిత్రులుగా చేసుకోకపోతే అష్టాంగ యోగ ప్రయోజనమే ఉండదన్నమాట. మన జీవుల సహజ స్థితి ఏది, నిరంతరము ఎప్పుడు కోరికల వైపు పరిగెత్తడం అనమాట. ఏవి, కామము, క్రోధము, ద్వేషము, మోహము, ఇవన్నీ మనకు శత్రువుగా ఉన్నంతసేపు ఇవి కంట్రోల్ చేసుకోలేము. ఇవే మన మీద, మన మనసు మీద అధికారం చలాయిస్తూ ఉంటాయి అన్నమాట. కానీ మనస్సును మనం ఎప్పుడైతే జయిస్తామో, అంటే మన మనసులో హృదయస్థ పరమాత్మ ఉన్నాడు, ఆయన ఆజ్ఞలు మనము నిర్వహింపబడి ఉన్నామంటే, ఆ ఆజ్ఞలకి మనము వర్తిస్తూ ఉన్నామంటే మనసు మనకు మిత్రుడు, ఉత్తమ మిత్రుడు అనమాట. లేదంటే ఈ రాగము, ఈ కామము, కోపము, ద్వేషము, మోహము, ఈ రాగము, ఇవన్నీ ఇవి మనస్సుని కంట్రోల్ చేస్తాయి అన్నమాట. మన మనస్సును మనం కంట్రోల్లో పెట్టుకొని మనం చెప్పినట్టు వినేటట్టు చేసుకోవాలి. మిత్రుడుగా ఉంటే మనస్సు ఎలా ఉంటుందంటే సరి అయిన పథాన్ని అనుసరిస్తా, కరెక్ట్ మార్గం అనమాట. ప్రగతిశీల మరియు ఆరోగ్యకరమైన ఎంపికలు మనకి పురోభివృద్ధి, ఆధ్యాత్మిక జ్ఞాన పురోభివృద్ధికి ఉపయోగపడే ఎంపిక చేసుకుంటాం. ఇంద్రియ భోగం నుంచి వైరాగ్యం, ఇది కంపల్సరీ యోగానికి ఉండాలన్నమాట. ఫలితం స్వేచ్ఛ మరియు ఈ ఫలితం ఏమొస్తుంది, స్వేచ్ఛ మరియు ఔన్నత్యం, ఉన్నత స్థితికి దారితీస్తుంది. శత్రువైనప్పుడు ఎనిమి, మనసు శత్రువైనప్పుడు కామం, కోపం, దురాశ వంటి పాపపు చర్యలను అనుసరిస్తుంది. చిరాకు, ఆందోళన మరియు తప్పుదారి పట్టేస్తుంది అనమాట. ఇంద్రియ భోగాలపై మమకారం, ఆ బంధాల నుంచి బయటికి రాలేకపోతే, మనసు కుదురుగా లేకపోతే ధ్యాన యోగంలో స్థితులు కాలేదన్నమాట. ధ్యానము ఎందుకు మనం చేసేది, హృదయస్థ పరమాత్మని పొందేదానికి. దాంట్లో మొట్టమొదట కంట్రోల్ చేయాల్సింది మనస్సు. ఫలితం ఏమైతుంది, పతనం కావడం, యోగంలోంచి బంధాల్లో చిక్కుకోవడం. Okay. Mind is like fire. When controlled, it can make miracles happen. Who out of control can burn down everything inside. ఇప్పుడు అగ్నిని మనము ఎన్ని
ఫ్యాక్టరీలో వాడాలన్నా ఇంట్లో వాడాలన్నా అగ్నిని దుర్వినియోగం చేయకుండా చక్కగా ఫ్యూయల్ మండితేనే, ఒక ర్యాకెట్ వెళ్ళాలంటే ఫ్యూయల్ మండుతుంది, సన్ నుంచి వచ్చేది మనకి లేసే. అలాగా అదే కార్చిచ్చు అయితే అడవిని దహించేస్తుంది కదా, అలాగా ఆ కోరికల కార్చిచ్చులో మనము దహింపబడతాం అనమాట. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మ కాంచన. ఇక్కడ ఏం చెప్తున్నారంటే జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ అంటే ఇవి సంపాదింపబడిన జ్ఞాన, ఆ జ్ఞానము చేతను, ఈ అనుభూతమైన జ్ఞానము చేతను విజ్ఞానం తృప్తి పొందితే, తృప్తాత్మ తృప్తి నొందిన ఆత్మ జీవి కూటస్థో ఆధ్యాత్మిక స్థితి అందున్నవాడు విచితేంద్రియ ఇంద్రియాన్ని జయించిన వాడైతాడు. అలాగే తాను పొందినట్టు జ్ఞాన విజ్ఞాన విచక్షణతే పూర్తిగా సంతుష్టుడైనప్పుడు ఆత్మానుభవంలో నెలకొన్నవాడిగా చెప్పబడి యోగిగా పిలువబడతాడు. యోగి లక్షణాలు, ఇప్పుడు యోగా అంటే ఇప్పుడు ఉండే సెంటర్లు గుర్తొస్తాయేమో, యోగా సెంటర్లోకి వెళ్ళిపోయి అక్కడ ఏం చేస్తుంటారు, ఈ బాడీ బిల్డప్ అనమాట. ఈ బాడీని రకరకాల ఎక్సర్సైజ్ చేసి కరెక్ట్ పొజిషన్లోకి, ఆత్మానుభూతి అక్కడ ఉండదు. ఆత్మానుభూతికి తీసుకెళ్తామని చెప్తుంటారు, ఎంతవరకు చేస్తారో తెలియదు, కానీ మెయిన్ చేసే ఎక్సర్సైజ్లన్నీ కూడా, ఆ యోగాలన్నీ కూడా దేహాత్మకు సంబంధించినటివి అని. అతడు దివ్యత్వంలో నెలకొని ఆత్మ నిగ్రహంతో ఉండాలన్నమాట. మట్టి రాళ్ళు మరియు బంగారం అన్నిటినీ ఒకే దృష్టితో చూస్తారు. ఈ యోగ ఎట్లా, యోగం అంటేనే భగవంతునితో సంబంధం కలిగిన వాడు యోగి అని చెప్పాను కదా, ఆ యోగి అప్పుడు అతనికి పక్కన బంగారం పెట్టినా గులకరాళ్ళు పెట్టినా ఒకే రకంగా కనబడతాయి అన్నమాట. ఎందుకంటే భగవంతుణ్ణి మనం అర్థం చేసుకుంటే, సంపూర్ణ శరణాగతి పొందినప్పుడు అప్పుడు ఆత్మజ్ఞానము యాక్చువల్గా కలిగిపోతుంది. ఆ జ్ఞాన విజ్ఞాన విచక్షణ వచ్చేస్తుంది, ఆత్మ నిగ్రహాన్ని కలిగి ఉంటారనమాట. ఈ లౌకిక విషయాల మీద ఎలాంటి ధ్యాస ఉండదు కాబట్టి దివ్య స్థితిలో ఉంటారు. అది ఈ ఈ ప్రాపంచికం విషయాలన్నిటి నుంచి, ఈ ఊహాగానాల నుంచి బయటపడి ఉంటారు కాబట్టి అది వేరే వాళ్ళకి ఇవన్నీ కూడా బంగారం అంటే, బంగారం అంటే బంగారం ఒకటే రకంగా చూస్తారనమాట. ఈ బయట విషయాలన్నీ వాళ్ళకి, ఇతరులకి ఉండే జ్ఞానానికి వాళ్ళు ఏమనుకుంటారు, బంగారంతో సమానం అనుకుంటారు. అతనికి చాలా మట్టి రాళ్ళలా కనపడతాయి అన్నమాట ప్రాపంచక విషయాలు. ఆ ప్రాపంచక పాండిత్యము అవన్నీ కూడా ఇతనికి గులకరాల్లాగా రాళ్ళలాగా కనపడుతూ ఉంటాయి. ఎవరికి, యోగికి. ఆ యోగి ఎలా ఉండాలి, జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ, తృప్తి పొందిన ఆత్మ జీవి అయి ఉండాలన్నమాట. ఇలాగా అష్టాంగ యోగము ఇప్పుడు మొదలు పెడదాం. అష్టాంగ యోగము అనగా నేమి, అష్టయ చూద్దాం. అష్టాంగ యోగం వాట్ ఈస్ యోగా? కనెక్టింగ్ టు గాడ్, భగవంతుణ్ణి చేరుకునే మార్గాలు. యోగం అంటే భగవంతునితో కలయిక అన్నాం కదా. కర్మయోగం మన కర్మలు ఆచరించేది, జ్ఞాన యోగము చూసాము, అష్టాంగ యోగం ఇప్పుడు చూడబోతున్నాం. కానీ అత్యద్భుతమైనది భక్తి యోగం. వాట్ ఈస్ అష్టాంగ యోగం? ఎస్, దీంట్లో 8 అంగాలు ఉన్నాయన్నమాట. ఈ 8 అంగాలు ఏమనేది, ఎస్, ముందు అంగాల గురించి చెప్దాం. 8 లిమ్స్ ఆఫ్ యోగా. అష్టాంగ యోగంలో 8 అంగాలు ఉన్నాయి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన. యమ సమాధి స్థితి అనమాట. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, సమాధి స్థితి. ఎందుకు యమ అంటే ఇక్కడ మనకి ఏం తీసుకోవాలంటే నియమాలు, సామాజిక నియమాలు అనమాట. అవి ఎలా ఉంటాయంటే, ఎస్, మనకి 5 అవి సామాజిక నియమాలు. అహింస. అహింస అంటే మనకి ఇతరులకి అహింస హాని చేయకపోవడం. అలాగే సత్యం, నిజాయితీగా ఉండడం, దొంగతనం చేయకపోవడం, అస్తేయం అంటారు దాన్ని. బ్రహ్మచర్యం అంటే ఆధ్యాత్మిక విషయాల వైపు మన ఇంద్రియాలను మళ్లించడం అనమాట. ఆ పరిగ్రహం అంటే అవసరానికి మించిన వస్తువుల్ని పోగు చేసుకోకపోవడం. ఇవి సామాజిక నియమాలు, యమ. ఎక్స్టర్నల్ డిసిప్లిన్స్. నియమ ఇంటర్నల్ డిసిప్లిన్స్ ఇవి. శౌచం. శౌచం అంటే శరీరానికి స్నానం చేపిస్తాం, మనం శుభ్రత వస్తుంది. మనసుకి, ఆ మనసుకి పరిశుభ్రత,
మనకి ఇప్పుడు హరే కృష్ణ మహామంత్ర జపంతో మన మాలిన్యమే ఉండకూడదు. భగవన్నామ స్మరణతో అది పవిత్రత చేకూరుతుంది. సంతోషం, సంతృప్తితో ఉండడం అనమాట. నియమాల్లో వస్తుంది. రెండోది తపస్సు అంటే క్రమశిక్షణతో కూడిన సాధన. స్వాధ్యాయం అంటే ఆధ్యాత్మిక గ్రంథాలని మనము అధ్యయనం చేయడం. తర్వాత భగవంతునికి అంకిత భావంతో ఉండడం. యమనియం. ఆసన అంటే ఒక పోస్చర్, కూర్చోవడం. ఇవన్నీ వస్తాయి మనకు శ్లోకాల్లో. ప్రాణాయామం, బ్రీత్ కంట్రోల్. ప్రత్యాహార, విత్డ్రాయల్ ఆఫ్ సెన్సెస్. ఇవి సెన్సెస్ ని కంట్రోల్ చేసుకోవడం. ఇంద్రియాలు. ధారణ, కాన్సన్ట్రేషన్. ధ్యాన, మెడిటేటివ్ అబ్జర్వేషన్. ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతే సమాధి స్థితిలో మనకి వెళ్ళిపోతాడు మనిషి. అది హైయెస్ట్ పొజిషన్ అన్నమాట. యోగి యుంజీత సతతం యత్ ఆత్మానం రహసి స్థితః ఏకాకీ యత చిత్తాత్మా నిరాశీల పరిగ్రహ. యోగి సర్వదా దేహాన్ని, మనస్సును, ఆత్మను భగవంతుని సంబంధంలో వినియోగించాలి. అతడు ఏకాంత ప్రదేశంలో ఒంటరిగా జీవిస్తూ ఎల్లప్పుడూ జాగ్రత్తగా మనసుని నిగ్రహించాలి. అతడు ఆశలను వదిలి ఏమీ పరిగ్రహించకుండా ఉండాలి. యోగి ఎలా ఉండాలి? ముందు యోగి గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఆ యోగి భగవంతునిపై మనస్సు కేంద్రీకరించడమే సమాధి స్థితి. ఆ కేంద్రీకరించేకి ఏకాంతంలో మనం మానసికంగా ఎక్కడున్నా ఏకాంతంలో ఉన్నట్టే అనమాట. మానసికంగా ఈ బాహ్య విషయాల్లో కలిగే కలతలు మనసు కల్లోలితం కాకుండా చూసుకోవాలన్నమాట. ఆటోమేటిక్ గానే ఆ భగవంతుని స్టేజిలో ఉన్నప్పుడు విషయ వస్తువులన్నీ కూడా మనకి దూరం వెళ్ళిపోతుంటాయి అనమాట. ఒంటరి అంటే ఏమి? అభక్తులు ఉంటారు కొందరు. తమో గుణంలో ఉండి విషయ వాంఛలపై తిరిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి దూరంగా ఉండడమే ఒంటరి. అందుకని కృష్ణ భక్తిలో ఉండే వాళ్ళే సంపూర్ణ యోగి అని చెప్పుకోవచ్చు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. నియమాల్లో ఒకటి చెప్తున్నారు ఇక్కడ. ఏంటంటే మనకి ఈ నియమితములైన ఆహారము, నిద్ర, విహారము, ఈ అలవాట్లను ఎవరు క్రమపరిచి ఉంటారో వాళ్ళు యోగ సాధన ద్వారా సకల దుఃఖాలని పోగొట్టుకొని యోగము కలుగుతుంది. అంటే నియమితములైన ఆహారము, నిద్ర, విహారము, కర్మలు, వీటిని ఈ యోగాభ్యాసం ద్వారా, ఇవి మితం నియమాలు అన్నాం కదా, దీంట్లోకి రావాలి. ఈ మనకి సామాన్య మానవుడికి ప్రతి ఒక్కరికి కూడా దేహావసరాలైన ఆహారము, నిద్ర, భయం, ఈ మైథునం, వీటిలందు అతి అనేది యోగాభ్యాసం నందు మనకి డెవలప్మెంట్ కి ఆటంకాలు అన్నమాట. నిరోధిస్తాయి. అవి దేహావసరాలే. ఆహారము, నిద్ర, భయం, మైథునం. వాటిలో అతి ఉండకూడదు, మితంగా అనమాట. ఎలాగా? ఇప్పుడు మనం భక్తిలో ఉన్నాం అనుకోండి, కృష్ణ భక్తిలో మనము ఆ కృష్ణ పరకర్మల్లో ఎప్పుడు జాగ్రత్తగా ఉంటాం కాబట్టి నిద్ర ఎందుకు కూడా ఎక్కువ మనం వ్యర్థం చేయం. భక్తియుత సేవలో మనం ఉండడం వల్ల ప్రతి క్షణం విలువైంది. ఆధ్యాత్మికంగా మనము ఒకటి మందిరానికి వెళ్తూ ఉంటాం, కృష్ణ సేవలు చేస్తూ ఉంటాం, భగవద్గీతలు చదువుతూ ఉంటాం. క్షణం కూడా వృధా కాదనమాట. అందుకే నిద్రకి మితంగా కేటాయిస్తారు. అతి నిద్ర పనికిరాదు, అలాగే అధికమైన ఆహారం తీసుకోవద్దు. కృష్ణ ప్రసాదం మనకు ఆయనకి ఇచ్చి తీసుకుంటాం కదా నిద్ర. ఇంకా భయం అనేది కృష్ణ భక్తునికి ఎప్పుడు ఉండదు. భయం అనే పదానికే భయం అనమాట కృష్ణ భక్తులకి. అలాగా ఇది అతి ఉండకూడదని చెప్తూ ఉంటారనమాట. వీటికి ఉదాహరణకే పూర్వాచార్యులు 2 గంటలు 3 గంటలు నిద్రపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా మన కర్మ, వాక్కు, నిద్ర, జాగరణ ఇవన్నీ ఎప్పుడైతే మన కంట్రోల్లో ఉంటాయో కృష్ణ భక్తిలో ఉన్న వాళ్ళకి భౌతిక క్లేశాలు ఏవి దగ్గరికి రావు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నారు. చేయవలసినవి నియమాలు, సానుకూల సూచన. నియమ చేయకూడనివి. ఆసనం, కూర్చున్న భంగిమలు, శరీరాన్ని నియంత్రించడం. ప్రాణాయామం, శ్వాసను నియంత్రించడం. ప్రత్యాహార, ఇంద్రియాలను ఉపసంహరించుకోవడము. ధారణ, మనస్సును నియంత్రించడం. ధ్యానం, విష్ణువుపై ధ్యానం. సమాధి, ఇంకా పూర్తి భగవంతుణ్ణి మైమర్చిపోయే ఆధ్యాత్మిక స్థితిలో నిలబడ్డం అన్నమాట. ప్రశాంత మనసం హ్యేనం
యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమ కల్మషం. ప్రశాంతమైన మనస్సు కలిగిన వాడు కామక్రోధాది ఉద్రేక కారణాలకు అతీతుడు, పాపరహితుడు, బ్రహ్మస్వరూపుడైన యోగ పురుషుడికి పరమ సుఖము లభిస్తుంది. ఈ పరమ సుఖము ఎప్పుడు యోగాలో లభించేది, ఎలా చేయాలి అనేది నిశ్చయంగా దృఢ నిశ్చయము కలిగి ఉండాలనే దానికి మనకు చిన్న కథ చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే స్థిర నిశ్చయంతో శ్రద్ధ కలిగి యోగాన్ని అభ్యసించే మనుషుడికి ఆ మార్గం నుంచి పోకుండా ఉండాలంటే అన్ని ఇంద్రియాలను ఎలా నియమించాలంటే ఒక పిచ్చుకను తీసుకోవచ్చు. దృఢ నిశ్చయం ఎలా, ఒక పిచ్చుక ఏం చేస్తుందంటే సముద్ర తీరంలో గుడ్లు పెట్టింటుంది. ఆ సముద్ర అలలకి ఆ గుడ్లు కొట్టుకొని పోతాయి. ఆ పిచ్చుక సముద్రంని అడుగుతుంది, నా గుడ్లు నాకు తీసి ఇచ్చేయి, నాకు తెచ్చి అంటే సముద్రం అసలు పలకదన్నమాట. అసలు ఆ పిచ్చుక ప్రార్థన వినడు. వినకపోతే నేను చూడు నిన్ను ఎండింపజేస్తా అని చెప్పేసి తన చిన్న ముక్కుతో నీళ్లు తీసి ఒడ్డున తోడుతుంటుంది. ఇది చూసి అందరూ హేళన చేస్తారనమాట, నవ్వుతారు పాపం. కానీ అది వదిలిపెట్టదు అనమాట, అలాగే తోడుతూ ఉంటుంది. ఈ విషయం గొప్ప పక్షుల రాజెవరు, గరుత్మంతునికి తెలుస్తుంది. అదే ఇంత దృఢ నిశ్చయంతో చేస్తుందని సముద్రునికి వచ్చి సహాయం చేస్తానని చెప్పేసి గుడ్లను తిరిగిస్తావా లేదంటే ఆ పిచ్చుక చేసే కార్యం నేను చేస్తాను అంటాడు. అంటే సముద్రుడు భీతి చెంది గుడ్లను తిరిగి ఇచ్చేస్తాడు అనమాట. ఈ విధంగా ఈ యోగాభ్యాసము, ఈ భక్తిలో చేయడం అనేది భక్తి యోగము కఠినమైనదగిన కావచ్చు, కానీ నియమాలు పాటిస్తే ఖచ్చితంగా అవి భగవంతుడు సహాయము చేయగలుగుతాడు అనమాట. అట్లా హరే కృష్ణ. ఎస్, యోగాలో వీళ్ళు ఎలా కూర్చుంటారు, ఎలా ఉంటారు అనే దాని కొన్ని ఉదాహరణలకి చూపిస్తూ ఉన్నారు అనమాట. ఒక తృణావర్తుడు అనే ఒక రాక్షసుడు భగవంతుణ్ణి గాలి రూపంలో వచ్చినవాడు. గాలి పైకి ఎగరేసుకుపోతాడు. భగవంతుడు బాగా బరువు పెరిగి అతన్ని, అంటే ఇవి ఎందుకు చెప్తున్నారంటే బరువు పెరిగి అతన్ని ఆ వధించడం జరుగుతుంది అనమాట బాలుడుగా ఉన్నప్పుడే. అలాగే ఆంజనేయ స్వామి ఇక్కడ అంటే ఇది ఎందుకు యోగా చేయడం వల్ల కొన్ని సిద్ధులు లభిస్తాయి అన్నమాట. అనిమా సిద్ధి, లగిమా సిద్ధి, మహిమా సిద్ధి, ఈశుత్వ అని కొన్ని రకాల సిద్ధులు, అష్టసిద్ధులు ఉన్నాయి. వాటిల్లో బరువు ఎక్కిపోవడము, తేలిగ్గా కావడము ఉన్నాయన్నమాట. పెరగడము, అలాగా అంతరిక్షంలో ఎగరడము. అంతే కదా, ఈయన లంకకి ఎగిరి వెళ్తాడు, ఇక్కడ బరువు పెరిగిపోయాడు భగవంతుడు. అలాంటి సిద్ధులు ఉంటాయి, వస్తాయి అని చెప్పి చెప్తారనమాట. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, మనస్సు నిలకడలేనిది కావడం వల్ల నీవు చెప్పిన ఈ యోగా విధానము నాకు ఆచరింప శక్యము కానిది మరియు అసాధ్యమైనది అని తోచుచున్నది అని చెప్తున్నా అన్నమాట. అంటే దానికి ముందుగా యోగాలో ఎలా కూర్చుంటారు, యోగాభ్యాసం కోసం యోగి భగవంతుడు చెప్తాడనమాట. ఏకాంత స్థలంలోకి వెళ్ళి ఆ నేలపైన కుశగ్రాసం అంటే గడ్డి వేసుకొని దానిపైన చింక చర్మం వేసుకొని వస్త్రంతో కప్పి అట్లాంటి ఆసనము ఎత్తు అవధి లేకుండా చూసుకొని స్థిరంగా కూర్చుని హృదయ సిద్ధి కోసము ధ్యానం చేస్తూ ఉండాలన్నమాట. శరీరము, మెడ ఇవన్నీ చక్కగా సమంగా నిలిపి దృష్టిని నాసికాగ్రంపై కేంద్రీకరించి ఆ కలత నొందటువంటి మనస్సును ఇంతవరకు నిగ్రహించుకునే విధానం చెప్పారు కదా. భయాన్ని వీడి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఆ యోగి అనేవాడు హృదయంలో భగవంతుణ్ణే ధ్యానిస్తూ నన్నే జీవిత పరమగతిగా చేసుకోవాలి అని చెప్పారు. కానీ ఇవి ఇప్పుడు కలియుగంలో జనాలకి ఇది చాలా ఇబ్బంది కదా. అందుకే హరి సంకీర్తనము చాలా ఉత్తమమైన మార్గం. ఇప్పుడు ఏకాంతంగా వెళ్ళేదానికంటే కూడా ఈ పవిత్ర నదులు ఉంటాయి, తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు కదా, ఋషికేశమని, హరిద్వారము, బృందావనము, అక్కడ కొన్ని చోట్ల వెళ్ళి యోగాభ్యాసాన్ని అభ్యసిస్తూ ఉంటారనమాట. కానీ
ఈ ఆత్మ నిగ్రహం లేని వాళ్ళకి, మనోచంచలం గల వాళ్ళకి ఈ ధ్యానాన్ని కొనసాగించేది చాలా కష్టసాధ్యమైందనమాట. గృహస్థ జీవన ధర్మంలో కూడా చక్కగా పాటిస్తూ భార్యతోనే నియమబద్ధంగా చేసే వాళ్ళు కూడా, సంసారం చేసే వాళ్ళు కూడా బ్రహ్మచారులుగానే వస్తారు. కానీ ఈ భక్తి మార్గంలోకి ఉంటారనమాట వాళ్ళంతా అని. ఇది యోగాభ్యాసంలో కూడా ముఖ్య ఉద్దేశం ఏంటి? హృదయస్థ పరమాత్మను దర్శించడం. తర్వాత మనకి ఎంత భుజించాలి, ఏం చేయాలి, ఇంద్రియ నిగ్రహం ఎలా ఉండాలి, ఇలాగ యోగా చేయాలి, ఇదంతా వినిన తర్వాత అర్జునుడికి వస్తుంది. ఈ మనస్సు అనేది చంచలం, నిలకడ లేనిది కావడం వల్ల నీవు చెప్పిన ఈ యోగా విధానము నాకు ఆచరింప శక్యము కానిది మరియు అసాధ్యమైనది అని ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే కలియుగంలో ఈ సాధారణ మానవులకి ఈ గృహాన్ని వదిలేసి కొండలు, కోనలు, అడవుల్లో ఏకాంత స్థలానికి పోయేసి యోగాభ్యాసం చేయడం అనేది సాధ్యం కాని విషయము. ఈ ఇప్పుడు మన ఇది జీవితం చాలా చిన్నది, స్వల్పమైన జీవితం. దీంట్లో తీవ్ర సంఘర్షణ అనేది ఈ యుగ లక్షణం అనమాట. మనం లేచినప్పటి నుంచి ఏదో ఒక టెన్షన్ లో ఉంటారన్నమాట. ఈ ఈ నియమితమైన ఈ నియమాలతో కూడుండేది, ప్రత్యేక ఆసన పద్ధతులు, ఈ స్థానాలు, ఇక్కడ పలానా చోటకు వెళ్ళాలి, మనో నిగ్రహము, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి, ఇవన్నీ కఠిన కార్యాలు. ఇవన్నీ కూడా యోగ పద్ధతిని అనుసరింపలేము అనేసి అర్జునుడికే ఈ యోగ పద్ధతిని తిరస్కరిస్తున్నాడు అనమాట. అర్జునుడు క్షత్రియుడు, గొప్ప వీరుడు, దీర్ఘాయువు కలవాడు, అన్నిటికీ శ్రీకృష్ణుడికి మిత్రుడు. అట్లాంటి అర్జునుడికే నాకు అసాధ్యమైంది అని అనిపిస్తుంది అని చెప్పేశాడు అనమాట. ఇంకా ఏమంటాడో చూద్దాం. చంచలం హి మన కృష్ణ ప్రమాతి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఇక్కడ ఏమంటున్నంటే, ఓ కృష్ణ, మనస్సు చంచలము, కల్లోలపూర్ణము, దృఢము, మిగుల బలవత్తరము అయి ఉన్నది. దీన్ని నిగ్రహించుట వాయువుని నిగ్రహించకన్నాను చాలా కష్టతరమని నేను భావిస్తున్నాను. మనస్సును నిగ్రహించుకోవడం అంత సులభం కాదు. ఎలాంటిది అది? గాలి కంటే వేగంగా బలవత్తరము దృఢమైంది అనమాట, ప్రయాణిస్తుంది. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, దేహం అనే రథంలో జీవుడెవడు? ప్రయాణికుడు. బుద్ధి రథాన్ని నడిపేవాడు అనమాట. ఆ మనస్సు ఈ రథాన్ని నడిపే కళ్ళము, ఇంద్రియాలు గుర్రాలు అనమాట. ఈ జీవుడు, ఈ మనస్సు, ఈ ఇంద్రియాలు, వీటన్నిటి మధ్య భోక్త అయిపోతున్నాడు అన్నమాట జీవుడు అని. ఇది ఇలాంటి మనస్సు ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి? అర్జున్ వంటి వాడికి కూడా ఈ యోగాభ్యాసం అనేది ఆచరణీయమయ్యేది కష్టమవుతుందని ఇక్కడ అడుగుతున్నాడు అనమాట. ఏకాగ్రత ఎలా ఉండాలనే దానికి అర్జునుడు ఎంత వీరుడు అనే దానికి ఇక్కడ చెప్తున్నారు. బాల్యంలోనే ద్రోణాచార్యులు వారి పరీక్షలో నెగ్గుతాడనమాట. ఏకాగ్రతతో ఒక పక్షి అమర్చింటే దాన్ని కొడతాడు. అలాగే ద్రౌపది స్వయంవరంలో మత్స్య యంత్రాన్ని ఛేదిస్తాడనమాట. ఇది ఇంతటి ఏకాగ్రత అయిన వీరుడు కూడా మనస్సు కంట్రోల్ చేసుకోవడం కష్టం అవుతున్నాడు. శ్రీ భగవాను వాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నాడు ఇక్కడ? ఓ గొప్ప అర్జున, చంచల స్వభావమైన మనసు నిగ్రహించడానికి శక్యం కానిదే అనడంలో సందేహం లేదు. కానీ తగిన సాధన మరియు వైరాగ్యముల ద్వారా దానిని నిగ్రహించవచ్చు. దానికి తగినంత సాధన చేయాలన్నమాట చెప్తున్నాడు. అలాంటిది మరి కష్టం కాదు. దానికి ఈ తీర్థ స్థలాలు పోవడము, మనస్సును పరమాత్మ మీద లగ్నం చేయడము, ఇంద్రియాలను నిగ్రహించడము, ఇవన్నీ ఎవరు చేయలేదు. కానీ కృష్ణ భక్తిలో ఉన్న మనుషుడికి మార్గాలు ఉన్నాయని చెప్పాం కదా. భక్తి అనే మార్గాలు 9 ఉన్నాయి. శ్రవణం కీర్తనం స్మరణం ఆత్మ పాద సేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం. ఈ 9ని నవవిధ భక్తి మార్గాలు అంటారు అన్నమాట. అట్లాంటి భక్తి మార్గాల్లో ముఖ్యమైనది ఏది? శ్రవణం, విను, మన శ్రీకృష్ణుని గురించిన శ్రవణం చేయడం అన్నమాట. అది వైరాగ్యం తెచ్చుకోవాలంటే జ్ఞానాన్ని తెచ్చుకుంటే చాలు. మనస్సుని భగవంతుడి నుంచి ఈ దూరం చేసే అవన్నీ, భగవంతుని దూరం చేసే ఏ విషయాలైనా కానీ వాటి పట్ల వైరాగ్యం వచ్చేస్తుంది అనమాట. ఇది ఎలాగైతే మనకి అతృప్తి అనేది వస్తుందో,
అది భక్తి యోగాన్ని ఆచరించే కొలితే ఆ తృప్తికి అంతం లేకుండా పొందుతూనే ఉంటాం అనమాట. దివ్యానందం అంటారు దాన్ని. విఫలమైన యోగి యొక్క గమ్యము. ఇంకా అడుగుతున్నాడు, అర్జునుడికి సందేహాలు వస్తున్నాయి, తీరుస్తున్నాడు అనమాట భగవంతుడు. అర్జున ఉవాచ ఆయతి శ్రద్ధయోపేతో యోగాచలిత మానస అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతి కృష్ణ గచ్చతి. ఏం చెప్తున్నా అంటే భగవంతుడు అర్జునుడు పలికెను, ఈ మార్గంలో శ్రద్ధతో ప్రయాణం ప్రారంభించి కూడా చంచలమైన మనస్సు కారణంచే తగినంతగా పరిశ్రమించక యోగ లక్ష్యం యొక్క అంతిమ విజయాన్ని ఈ జన్మలోనే సాధించలేకపోయిన యోగి యొక్క గతి ఏమిటి? భగవంతుడు ఏం చెప్తారో చూద్దాం. అడుగుతున్నాడు, ఎందుకంటే ఇది ఒకే స్టార్ట్ చేశారు ఈ యోగా, ఈ ఆత్మానుభవ విధానము, ఈ మార్గంలో వెళ్తూ ఉన్నారు. కొద్దిగా దారి తప్పి ఏమన్నా మళ్ళీ భౌతిక వాంఛలు వచ్చేసి దీంట్లోంచి పక్కకు వచ్చేసారు అనుకో, విఫలమైనట్లే కదా, ఫెయిల్యూర్. దీంట్లో ఈ నిత్యానందము, ఈ అష్టాంగ అంటే మామూలుగా ఆత్మానుభవ మార్గం, జ్ఞాన మార్గం చెప్పాము, అష్టాంగ మార్గం చెప్పాము, భక్తి మార్గం పొందొచ్చు. దీంట్లో ఏమన్నా ఈ 3 మార్గాల్లో భక్తి మార్గం ఓకే అని చెప్పాం. కానీ దీంట్లో మనము 2వ అధ్యాయంలో ఒకసారి చెప్పుకున్నాం, నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతోపయాత్. కొంచెం చేసినా దాని ఫలితం ఎలా ఉంటుందంటే అధికంగా ఉంటుంది. నువ్వు 1% ఈ జన్మలో మనం భక్తి చేస్తే తర్వాత జన్మలో అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనమాట. రెండు నుంచి మొదలవుతుంది. ఆ రకంగా దీన్ని పోతే యోగ లక్ష్యం ఎలా సాధిస్తారా, యోగి గతి ఏంటి అని అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు అనమాట. ఏమంటే ఎప్పటికీ శుభకార్యాల్లో నియుక్తుడైన వాడు ఈ లోకంలో గాని పరలోకంలో గాని వినాశాన్ని పొందడు. మంచి చేయవాడు ఎప్పుడు చెడు ఇది కాడు అని చెప్పి చెప్తారనమాట భగవంతుడు. ఇంకా ఏం చెప్తారంటే తాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే అని. అంటే యోగ భ్రష్టుడైన వాడు ఈ పుణ్యజీవులు నివసించే పుణ్యలోకములందు అనేక సంవత్సరాలు సుఖాలను అనుభవించిన పిదప పవిత్ర కుటుంబంన కానీ లేదా శ్రీమంతుల గృహమున కానీ జన్మించును. ఈ యోగులకి మామూలుగా వాళ్ళు సిద్ధుల కోసం ఆచరిస్తారు కానీ కొంచెం భక్తి భావనలో చేసేవాళ్ళు అలాంటి పుణ్యజీవులు అనమాట. యోగం చేస్తూ మధ్యలో డ్రాప్ అయిపోయినారనుకోండి, ఇక్కడ వాళ్ళకి ఫలితం ఎలా ఉంటుంది? పుణ్యలోకాలకు వెళ్తారు. పుణ్యలోకానికి వెళ్ళి అక్కడ చాలా కాలం నివసిస్తారనమాట. వీళ్ళు కూడా 2 రకాలు ఉంటారు. ఎలాగంటే ముందు యోగం నందు ఈ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు 2 తరగతులుగా ఉంటారు అనమాట. కొంచెం చేసిన వాళ్ళు, కొద్దిపాటి పురోగతిని పొందిన పిమ్మట పతనమైన వాళ్ళు. రెండో వాళ్ళు చాలా వరకు తీవ్ర అభ్యాసం చేసిన వాళ్ళు అనమాట. వాళ్ళు పతనం పొందిన వారు. కొంతకాల యోగాభ్యాసం పిమ్మట పతనమైన వాళ్ళు ఏం చేస్తారంటే పుణ్యలోకానికి వెళ్ళి అక్కడ ఉండి చాలా జీవించిన తర్వాత ఈ లోకాల్లో పవిత్రమైన బ్రాహ్మణ కుటుంబంలో కానీ ధనవంతుల ఇంటిలో కానీ జన్మం ఇస్తారు. అంత మంచి జన్మ ఇస్తారని ఎందుకు ఇస్తారంటే మళ్ళీ ఆ భక్తి ఎప్పుడైతే నువ్వు ఫెయిల్ అయిపోయి ఆగిపోయావో మళ్ళీ భక్తి పునఃస్థాపించుకునేకి ఇస్తారనమాట. సరే, దీర్ఘకాలము చాలా రోజులు యోగా చేసి వాళ్ళు ఫెయిల్యూర్ అయిన వాళ్ళు అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, ఒకవేళ కాలేదనుకో అతడు జ్ఞానవంతులైన యోగుల ఇంట్లో జన్మిస్తాడు. అంటే ఆ ధనవంతుల ఇంట్లో జన్మించిన వాళ్ళు, బ్రాహ్మణుల ఇంట్లో జన్మించిన వాళ్ళకి వాళ్ళ పూర్వజన్మ కృతం ప్రకారము ప్రవేశిస్తారా ప్రవేశించకపోతారా అనే దానికంటే కొద్ది కాలం చేసిన దీర్ఘకాలం చేసిన వాళ్ళకి జ్ఞానవంతులైన యోగుల ఇంట్లో పుడితే అది ఎంతో పుణ్యం అనమాట. ఇంకా కంటిన్యూ అయిపోతుంది ఆ భక్తి అనేది. కానీ అది చాలా రేర్. అట్లాంటి జన్మ రావడం అనేది చాలా అరుదు. ప్రపాదుల వారు ఇలాంటి వాళ్ళకి వచ్చిందని మనమే తెలుసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఆయన మంచి పండితుల ఇంట్లో పుట్టడం వల్లనే ఆయన గొప్ప పండితుడయ్యి మనకి ఈ భగవద్గీత, ఈ భాగవతము ఇవన్నీ కూడా ఆంగ్లంలో
మనకి ట్రాన్స్లేషన్ చేసి మొత్తం ప్రపంచం అంతా కూడా ఇప్పుడు తన ఉపన్యాసాల ద్వారా ఇస్కాన్ స్థాపన ద్వారా భక్తి ప్రచారము చేస్తున్నారనమాట. తర్వాత ఆ ఇస్కాన్ లోని శిక్షా గురువుల ద్వారా మొత్తం భక్తుల ద్వారా అందరు వైష్ణవ భక్తుల ద్వారా అది అలాగే పరంపరలో కంటిన్యూ అవుతోంది ఆ భక్తి అనేది. అలాగా ఇలాంటి ఉం, అంటే ఆ వంశంలో జన్మించడం అనేది మిక్కిలి అదృష్టకరం. ఆ భగవత్ కృప చేతనే ప్రపాదుల వారే కాదు, ఆయన గురువు గారు కూడా, ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి అని అటువంటి భక్తుల వంశాల్లో జన్మించి భక్తియుత సేవ ఎందు నిలబడ్డారనమాట వాళ్ళు. అది భగవత్ సంకల్పంచే వాళ్ళిద్దరు కలుసుకోవడం కూడా భగవత్ సంకల్పమే అని కూడా చెప్పబడుతుంది అనమాట. ఉత్తమైన యోగి ఎవరు అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ ఈ పూర్వజన్మలో మనకి ఈ ఎవరు ఈ యోగి ఎలా ఉంటారు గొప్ప యోగి అని మనం ఎవరు చెప్పుకోవాలంటే ఒక స్టోరీ చెప్పుకోవచ్చు మనం. ఫెయిల్యూర్ ఎలా అయితే పూర్వజన్మకు ఆధ్యాత్మిక చైతన్యం గురించి ఒక చిన్న కథ చెప్తాము. జన్మను పొందిన తర్వాత గత జన్మకు దివ్య చైతన్యము ఎలా వస్తుంది అనేది 2 సార్లు 3 సార్లు ఇతని కథ వస్తుంది మనకి. ఉత్తమ బ్రాహ్మణ వంశంలో పుట్టిండేది భరత మహారాజు అని వృషభదేవుని కుమారుడు అనమాట. అతను తన చివరి జీవితము గడిపేదానికి వానప్రస్థాశ్రమము సన్యాసాశ్రమం స్వీకరించి ఆశ్రమంలో ఉంటాడు అడవిలో. కానీ ఒక జింక ప్రేమలో పడిపోయినందుకు, ఆ జింకను పెంచుకున్నందుకు అతనికి అంతిమ క్షణాల్లో జింకను తలుచుకున్నందుకు జింక అతనికి, ఎందుకంటే ఆ భరత మహారాజు పరిపాలించినందుకే మన భారతదేశం అనే పేరు వచ్చిందనమాట. ముందు దీని పేరు ఇలావృత వర్షము అనేవాళ్ళు, ఇలావృత వర్షము అనేవాళ్ళు అనమాట. అతని ఇక తర్వాత ఏమైంది, జింక జన్మను వచ్చిన తర్వాత పూర్వ జన్మ జ్ఞానం ఉండింది, నేను ఇలా పోగొట్టుకున్నానే అంతిమ కాలంలో అని. అలా ఉండి 3వ జన్మ మళ్ళీ బ్రాహ్మణులు ఇంట పుట్టి జడుడిగా, అంటే ఏమి తెలియనట్లుగా ఉండేవాడు అనమాట. అక్కడ ఏకాంత స్థలంలో మౌనంగా ఉండి ఆ యోగంలోనే ఉండేవాడు. అంత జడుడు జడుడు అని పిలిచేవాడు అనమాట. అంటే మందబుద్ధిలాగా అనమాట. కానీ అతను అంత జ్ఞాని. అందుకు అతన్ని జడభరతుడు అనేవాళ్ళు అనమాట. అతను గొప్ప యోగి. తర్వాత ఒక రాజు అనమాట, రఘుగంట అనే రాజు ఈయన ఆధ్యాత్మిక జ్ఞానబోధయం ద్వారా తీసుకుంటారు అనమాట. అందుకని ఆ యోగా ద్వారా ఆధ్యాత్మిక యత్నాలు అనే ద్వారా ఎప్పుడూ ఫెయిల్యూర్ కావని చెప్పేసి మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఈ పూర్వజన్మపు ఈ దివ్య చైతన్య కారణం నుంచే అనమాట. పూర్వజన్మ నుంచే అది జరిగితే ఫెయిల్ అయితే అప్రయత్నంగానే యోగం వైపు వస్తారనమాట. అట్లాంటి జిజ్ఞాసువైన యోగి ఎలా ఉంటాడంటే ఈ శాస్త్రాలందు తెలుపబడిన ఈ కర్మ నియమాలకు కూడా చాలా అతీతుడై ఉంటారనమాట. ఎందుకంటే మనకి ఇప్పుడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ మంత్రం అనేది నిరంతరము మనకి చెప్పించుతూ ఉంటే పవిత్రులు అయ్యేదానికి అవకాశము ఉంటుందన్నమాట. ఈ ఇప్పుడు ఈ యోగి ఇంతవరకు వచ్చారు కదా, ఈ యోగి ఇంకా పురోగతికి ఏం చేయాలంటే ఈ జన్మ జన్మలు అభ్యాసం తర్వాత పూర్ణత్వం పడిసి అప్పుడు అంత్యంలో పరమగతి వస్తుంది అని చెప్తున్నారు అనమాట. అయ్యో, ఈ యోగి అయిన వాడు ఎవరెవరికంటే అధికులు, తపస్వి కన్నా అధికులు, జ్ఞాని కన్నా, కామ్య కర్మ రతుడి కన్నా అధికుడు. కాబట్టి అర్జునుడు కూడా నీవు ఈ యోగి అవుతావా అని చెప్పేసి భగవంతుడు అడుగుతున్నాడు అనమాట. మనకి రకరకాల పద్ధతులు ఉన్నాయి యోగాన్ని గురించి చర్చించినప్పుడు. పరతత్వం అంటే అబ్సల్యూట్ ట్రూత్ భగవంతుడు అని చెప్పుకున్నాం కదా. మన యొక్క చైతన్యాన్ని భగవంతుడితో ఎలా కలపాలి అనే దానికి మనము రకరకాల పేర్లతో పిలుచుకుంటున్నాం. ఈ కామ్యకర్మలు మనం చేసే పనులు అధికంగా ఉంటే అది కర్మయోగం అవుతుంది. జ్ఞానంతో చేస్తూ ఉంటే అధికంగా చదివి జ్ఞానయోగం అవుతుంది. శ్రీకృష్ణుని భక్తియుత సేవలో ఉంటే భక్తి యోగం అవుతుంది. ఇది అష్టాంగ యోగం. ఈ అష్టాంగ యోగంలో ఇంకా మనం ఈ పద్ధతులు 8 ఇంకొకసారి రివిజన్ చేసుకున్నాం కదా. ప్రత్యాహారం చెప్పుకోలేదు. హరే కృష్ణ. ఎస్.
ఆ, ఈ కూర్చున్న భంగిమ కూర్చున్న తర్వాత ప్రాణాయామం. ప్రాణాయామం చాలా వరకు పద్ధతులు ఉన్నాయి తెలుసు మీకు దాంట్లో. ఇక్కడ అష్టాంగ యోగము, హఠయోగం అనేది కూడా ప్రత్యాహారం. ఈ ప్రత్యాహార స్టేజ్ అంటే ఇంద్రియాల నిగ్రహం రావడం అంటే ఎప్పుడైతే ఆత్మ ఈ భౌతిక ఈ స్థితిలోనే, ఇంద్రియాలు భౌతిక స్థితిలోనే ఉన్నాయంటే అది పరాగాత్మ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఆధ్యాత్మిక స్థితిలోకి వెళ్ళిపోతే ప్రత్యేగాత్మ అవుతుంది. అది ప్రత్యాహార, ఇంద్రియాలను ఉపసంహరించుకుని మనస్సును నియంత్రించుకోవడం వల్లనే ఈ ధ్యానం అనేది నిలబడుతుంది అనమాట. అప్పుడు సమాధి స్థితికి వస్తాడు. ఈ యోగి గురించి చెబుతూ భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ మార్గాలు చెప్పారు కదా, భక్తి యోగమే అన్నిటికంటే అత్యుత్తమమైనది. ఈ మనకి భగవాన్ శరణాగతి లేని జ్ఞానం అనేది అది అసంపూర్ణం అనమాట. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగి భవార్జున. ఓ అర్జున, తపస్సు చేసే వాళ్ళకంటే, శాస్త్ర జ్ఞానం కలే వాళ్ళకంటే, యోగుల కంటే ధ్యాన యోగి గొప్పవాడు కనుక నీవు ధ్యాన యోగము సాధించాలి. యోగి అయిన వాడు తపస్వి కన్నను, ఈ జ్ఞాని కన్నను, కామకర్మలతుని కన్నను అధికుడైనట్టి వాడు. అర్జునుడు కూడా నువ్వు యోగం సాధించమంటాడు భగవంతుడు. ఇంతకుముందే చెప్పాం కదా, ఇవి అధికంగా మనం కామకర్మలు చేసిన వాడు ఏమవుతాడు? కర్మయోగి అవుతాడు. శాస్త్ర జ్ఞానం కలవాడు జ్ఞాన యోగం అవుతాడు అనమాట. ఈ యోగుల కంటే ఈ ధ్యాన యోగి గొప్పవాడు అనమాట. కానీ అన్నిటికంటే అత్యుత్తమమైనది మనకి భక్తి యోగము. ఇక్కడ చెప్తున్నారు భగవంతుడు. సరే, యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. అత్యంత శ్రద్ధతో నా భావన ఎందే సదా నిలిచి వాడును, నన్నే తన యందు సదా స్మరించువాడును, మరియు నాకు దివ్యమైన ప్రేమయుత సేవను ఉనరించువాడు నాకు యోగి. యోగులందరికన్నను అత్యంత సన్నిహితముగా నాతో యోగం నందు కూడిన వాడై ఉన్నాడు. సర్వులలో అతడే అత్యున్నతుడు అని భగవంతుడు అదే అభిప్రాయం అని కూడా చెప్తున్నాడు అనమాట. అత్యంత శ్రద్ధతో చూడండి భగవంతుడు చెప్తూ ఆ ధారణ సమాధి స్థితికి రావాలంటే నిరంతరము ఆయన భావన అంతే నిలిచి ఉండాలన్నమాట. ఆయన్నే స్మరిస్తూ ఉండాలి, దివ్యమైన ప్రేమయుత సేవ చేస్తూ ఉండాలన్నమాట, భక్తితో విశ్వాసంతో. ఇవి చేసే వాళ్ళే యోగి. యోగులందరికన్నా ఇప్పుడు చెప్పే రకరకాల యోగుల్లో చెప్పారు కదా మన మార్గాలు, అందరికంటే కూడా అత్యంత సన్నిహితంగా నాతో యోగం నందు, యోగం అంటేనే భగవంతునితో కలయిక కూడినట్టు ఉండేవాడు అనమాట. అంటే ఈ శ్రద్ధ మరియు ప్రేమ దీనిలతో వనరించే అనేదే భగవానుడికి ప్రత్యేకంగా ఉద్దేశించబడ్డ ఈ రెండు అనమాట. శ్రద్ధ మరియు ప్రేమ ఉండాలన్నమాట భగవంతుని కొరకు. యోగం అంటే భక్తి యోగమే. ఇతర యోగాలన్నీ ఏం చేస్తాయి? భక్తి యోగ అవి ఏవి ప్రయాణించినా భక్తి యోగ గమ్యస్థానానికి తీసుకొని పోవాల్సిందే అనమాట. ఇప్పుడు కర్మయోగంతో ప్రారంభమైంది అనుకోండి, భక్తి యోగంతో సమా సమాప్తం అందుతూ ఉంటుంది. అంటే కర్మయోగం నుంచి జ్ఞానయోగంకి వెళ్ళి, జ్ఞానయోగం నుంచి అష్టాంగ యోగంకి వెళ్ళి, ధ్యాన యోగంకి వెళ్ళి, ఆ జ్ఞానయోగము, ధ్యాన యోగము, మళ్ళీ భక్తి యోగం. ఇది అతి దీర్ఘకాలం పడుతుంది అనమాట. లేదు సుదీర్ఘకాలం ఇక ఇది కర్మయోగం స్టార్టింగ్ పాయింట్ అనుకోండి. ఆ జ్ఞానము వైరాగ్యంతో మనము ఆ కర్మయోగం మెల్లిమెల్లిగా వృద్ధి పొందినప్పుడు అది ఆ స్థితి జ్ఞానయోగం అంటుంది. అంటే కర్మలు చేస్తూ ఉండాలి, జ్ఞానం పొంది ఉండాలి, వైరాగ్యం కలిగి ఉండాలి, జ్ఞానయోగం. సరే, రకరకాల ఆసనాలు ఇంత వివరంగా మనం నేర్చుకున్నాం కదా అష్టాంగ యోగంలో. ఆసనాలు పద్ధతుల ద్వారా ఈ పరమాత్మ ధ్యానంలో నిలబడితే ఆ జ్ఞానం ఏమైతుంది? వృద్ధి పొందుతుంది అనమాట. మనస్సు మన హృదయస్థ పరమాత్మ ఎందే నిలిచినప్పుడు అది అష్టాంగ యోగము. జాగ్రత్తగా వింటే మనకి ఎలాగంటే ఈ జ్ఞానము ఏది వివిధ వైరాగ్యంతో కర్మయోగము వృద్ధి పొందితే జ్ఞానమైనప్పుడు ఈ రకరకాల ఆసనాలు పద్ధతుల ద్వారా పరమాత్మ ధ్యానమునందు ఎప్పుడైతే కూర్చుంటామో అప్పుడు మన జ్ఞానం అనేది రెట్టింపు అవుతుంది. అప్పుడు పరమాత్మ ఎందే నిలుస్తాం కదా, అది అష్టాంగ యోగం అనమాట. అది మనుజుడు అట్లాంటి అష్టాంగ యోగాన్ని దాటి ఎక్కడికి పోవాలా? శ్రీకృష్ణుని అవగతం చేసుకున్నప్పుడు మనకు సెంట్రల్ పాయింట్ ఏదంటే పరమాత్మ పరతత్వాన్ని పొందాలి. అది భక్తి యోగం.
ముందే చెప్పుకున్నాం మనం స్టార్టింగ్ లోనే, భగవాన్ని 3 రకాలుగా ఆరాధించే వాళ్ళు ఉంటారు. ఆయన యొక్క తేజస్సు నిరాకార వాదాన్ని, అంటే ఆయన మొత్తం విశ్వంలో ఉన్న తేజస్సునే వాళ్ళు ఆకారం లేదని చెప్తూ ఉంటారు వీళ్ళు, జ్ఞానయోగులు అన్నమాట, నిరాకారవాదులు అంటారు. అది బ్రహ్మ తేజస్సులో మేము లీనమైపోతాము అంటూ ఉంటారు. జన్మ వద్దు, ముక్తి కావాలి. బ్రహ్మ తేజస్సు పైన తేజస్సు ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడి యొక్క దేహ తేజస్సే తేజస్సు అన్నమాట. ఆ బ్రహ్మ తేజస్సు, బ్రహ్మం అనేది ఆయన తేజస్సే. అది అట్లే ఈ ధ్యాన యోగులు ఎక్కడి వరకు వస్తారు? హృదయస్థ పరమాత్మ. అంటే మనకి భగవానుడు 3 రకాలన్న కదా, బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు. వాళ్ళు ధ్యాన యోగులు మన హృదయంలో ఉండే పరమాత్మని, ఇక్కడ చెప్పాం కదా, బృక్కుటి మీద ఉండి నిరంతరము ఆ ధ్యాన స్థితిలో ఆయన యొక్క శిఖిపించ రూపాన్నే ధ్యానిస్తూ ఉంటారు నిద్ర. అప్పుడు అంతవరకే వెళ్తారు, హృదయంలో ఉండే పరమాత్మ ధ్యానం నుండే నిలబడతారు అనమాట. కానీ సెంట్రల్ గా భగవంతుని వైపు వెళ్ళాలి అంటే ఇవన్నీ స్టెప్స్, సోపానం అంటాం కదా, మెట్లు అనమాట. ఇప్పుడు కర్మయోగము, జ్ఞానయోగము, ధ్యాన యోగము, అష్టాంగ యోగము, భక్తి యోగం. ఇలాగా వెళ్ళినప్పుడు ఈ భక్తి యోగమే తుది లక్ష్యము భగవంతుని చేరేకి. అది ఇవి కూడా ఎందుకు, ఇవన్నీ స్టెప్పింగ్ స్టోన్స్ అన్నమాట. అంటే మెట్లు. ఇలాగా ఇలాగా ఈ రకరకాలు ఏ మాత్రము మనము సాధింపకుండా అక్కడే ఉంటే నువ్వు కర్మయోగి, జ్ఞానయోగి, ధ్యానయోగి, రాజయోగి, హఠయోగి అనే దానిలతో పిలువబడుతూ ఉంటాం. ఈ భక్తి యోగం అనే స్థానానికి వచ్చినారంటే అన్ని యోగాలు దాటిన వాడుగా చెప్పబడతారు. ఇంకా ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే, ప్రపంచంలో మనం ఏం చెప్పుకుంటాము, అత్యంత ఎత్తైన పర్వతాలు ఏవి అని అడిగారు అనుకోండి, మీకు అడిగితే ఇమ్మీడియట్ గా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు హిమాలయస్ అంటారు. హిమాలయస్ అన్నప్పుడు అన్ని ఎత్తైనవి ఈ యోగాలన్నీ అట్లా పోల్చుకుంటే. కానీ అన్నిటికంటే ఎత్తైంది ఏది అంటే ఎవరెస్ట్ అంట. అదనమాట. ఆ ఎవరెస్ట్ అనేది భక్తి యోగము. అంటే కృష్ణ భక్తి భావనానికి యోగం వచ్చి రావడమే యోగం యొక్క హైయెస్ట్, అత్యున్నత స్థితిగా చెప్పుకోవాలన్నమాట. మనకి ఎంతో అదృష్టం ఉంటేనే ఆ కృష్ణ భక్తి భావనలోకి వచ్చి స్థితిలో అవుతాం. ఎందుకంటే ఈ ఆదర్శ యోగి, ఆ యోగి అయిన వాడు భగవంతుని ఎట్లా దర్శిస్తాడు? శ్యామ సుందరుడు, నీలమేఘ శ్యాముడు, సూర్యునిలాగా ప్రకాశించేవాడు, ఆ కలువ ముఖం కలవాడు. ఆయన చెప్తూ ఉంటాం కదా, నమ పంకజ నాభాయ, నమ పంకజ మాలిని అని చెప్పేసి, ఆ పంకజ మాలిని ఆయన. ఆ మను ఆ వస్త్రాలు పీతాంబర వస్త్రధారణ అనమాట. ఇది వనమాలని ధ్యానిస్తూ ఉండే ఆ కృష్ణ భగవాన్ని యోగి ధ్యానిస్తూ ఉంటాడు అనమాట. ఆ బ్రహ్మజ్యోతి మొత్తము ఆయన తేజమైన దేహ కాంతి సర్వదిక్కుల ప్రకాశింపజేస్తుంది. అవతారాలు ఎన్ని ఉంటాయనివి, రాముడు, నృసింహుడు, వరాహాది ఎన్ని అవతారాల్లో ఆయన అవతరిస్తూ ఉంటాడు. కానీ యశోదతనైనగా ఇక్కడ చెప్పబడే కృష్ణుడు గోవిందుడు, వాసుదేవుడు అని పిలువబడుతూ ఉంటారు. ఇంకా ఎన్ని రకాలుగా ఉంటాయి ఆయన? ఉత్తమ పుత్రుడైన వాళ్ళకి, ఉత్తమ భర్త, ఉత్తమ స్నేహితుడు, ఉత్తమ గురువు అతడి. ఈ దివ్య గుణాలు, దివ్య ఐశ్వర్యాలు ఎందు ఆయన సమగ్రం. అందుకే ఆయన్ని షడ్గుణ ఐశ్వర్య పూర్ణుడు అంటారు అనమాట. ఇవన్నీ ఎందుకు? భగవంతుని లక్షణాలు. ఈ లక్షణాలన్నీ ఎవరైతే సంపూర్ణంగా తెలుసుకుంటారో అతడే అత్యున్నత యోగి. ఇది తెలుసుకోగలగాలి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. కోరికల నుంచి విడివడి మనుజుడు భగవాన్ నందు లగ్నం చేయడమే. ఇవన్నీ కూడా యోగ పద్ధతులు ఎందు అత్యున్నత పూర్ణత్వ స్థితి సాధించేదానికి ఇవన్నీ కొన్ని మార్గాలు అనమాట. ఇక్కడ చెప్తున్నారు చూడండి, మిగతా యోగాలన్నిటి యొక్క తుది గమ్యం. మొట్టమొదట ఈ ల్యాడర్ ఉంది కదా, సోపాన క్రమం. దీన్ని కర్మయోగం. కర్మయోగం పైన జ్ఞానయోగం, మన పనులు చేసుకోవడము, జ్ఞానాన్ని సంపాదించడం. అష్టాంగ యోగం, ఫైనల్ భక్తి యోగం. రీచ్ అయ్యేది భగవంతుని దగ్గరగా అనమాట. డిఫరెంట్ యోగా ప్రాక్టీసెస్ ఫర్ డిఫరెంట్ యుగాస్ అని చెప్తారు. మనకి యుగాలు 4 ఉన్నాయి కదా. సత్యయుగం మనకి నిర్దేశించబడ్డాయి అన్నమాట. సత్యయుగంలో తపస్సు, మెడిటేషన్. త్రేతాయుగంలో సాక్రిఫైసెస్, అంటే యజ్ఞయాగాదులు నిర్వర్తించాలి అని యుగధర్మం అన్నమాట. ఈ యుగధర్మం ఏమి? సత్యయుగంలో తపస్సు. ఈ త్రేతాయుగ ధర్మం వచ్చి యజ్ఞయాగాదులు. ద్వాపర యుగ ధర్మం వచ్చి టెంపుల్ వర్షిప్, విగ్రహారాధన.
మందిరాలకు వెళ్ళి భగవంతుణ్ణి పూజించడం. కలియుగ ధర్మము హరినామ సంకీర్తన. హరే కృష్ణ 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 హరే హరే, హరే నామ రామ రామ హరే హరే అని హరే నామైవ కేవలం తతో నాస్తేవ గతిరన్యత. అంతకు మించినది లేదు లేదు అని నారదీయ పురాణంలో చెప్పబడదు అనమాట. చాంటింగ్ కలియుగ, చాంటింగ్ హోలీ నేమ్స్ ఆఫ్ ది లార్డ్. ఇంకా లిఫ్ట్ అండ్ స్టైల్ కేసు ఎందుకు చూపిస్తున్నారంటే, ఈ మార్గాలన్నీ చెప్పారు కదా భగవంతుని చేరేకి. మనం మెట్లెక్కేది ఎంత కష్టతరమో. లిఫ్ట్ ఒకటి, భగవంతుణ్ణి భక్తి యోగం ద్వారా పొందడం అనేది సులభమైన మార్గము. వాట్ ఈస్ మంత్ర? మంత్ర మనస్సు, మైండ్, త్ర డెలివరీ చేయడం అన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇంతటితో ఈ అష్టాంగ యోగము ముగుస్తోంది.